వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకు సమ్మక్క సారలమ్మ అమ్మవారి గద్దెల దగ్గరగా మనకు ఇక్కడ ట్రైబల్ మ్యూజియం ఉంది. సో ముఖ్యంగా మనకు జాతరకు వచ్చేటప్పుడు లేదా ముందుగా వచ్చినా కానీ మనకి ఇక్కడ ట్రైబల్ మ్యూజియం మనకు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 or 5 వరకు అట్లా ఓపెన్ చేసి ఉంచుతారు. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క చుట్టుపక్కల అంటే మనకు సరౌండింగ్స్లో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ట్రైబల్స్ మనకు కోయా గోండ్ అలాగే మనకు ఇలా సంబంధించిన కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు ఉపయోగించే పనిముట్లు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకించి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఉపయోగించే విధానం, అలాగే మనకు ప్రీవియస్ కాలం నుంచి ఎలాంటి వాటితో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అనే సంబంధించినటువంటి పనిముట్లు అలాగే ఎవ్రీథింగ్ మనకు ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో పొందుపరిచారు. సో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ట్రైబల్ మ్యూజియం విజిట్ చేయండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. సో అలా మ్యూజియంలోకి ఎంట్రీ కాగానే మనకు ఎంట్రన్స్ లోపల మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేశారు. సో అది చూసిన తర్వాత మనకు కొంచెం ముందుగా వస్తే మనకు గిరిజనుల పోరాట ఎదురైనటువంటి కొమరం భీము యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారు. ముఖ్యంగా ఈ యొక్క మ్యూజియంలో మనకు గ్రామీణ ప్రాంతాల్లో యూజ్ చేసుకున్నటువంటి గడ్డి అలాగే కొన్ని రకాల నారలు అలాగే మనకి ఇక్కడ స్పెషల్గా మనకు కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ చూస్తే మనకు నల్లగడ్డలు అలాగే ఇప్ప గింజలు అంటే మనకు ఇప్ప పొలం నుంచి వచ్చే ఇప్ప గింజలు, పూసు గింజలు అలాగే జీడి గింజలు ఇలా మనకు ప్రత్యేకమైన కుండలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే కుండలు మనకి ఇక్కడ చూడవచ్చు. మరొకటి ఇక్కడ చెక్కపెట్టె లేదా కంకపెట్టె అంటే మనకు చెక్కతో చేసినటువంటి చెక్కపెట్టె లోపల మనకు ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో మన కోయ ప్రాంతం వారు మనకి ఇక్కడ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. మన గ్రామీణ ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు కోయలు ఎక్కువగా ధరించే దండకడియాలు అలాగే మనకు వడ్డానం ఇలా పవిత్రాంధ్రాలు మనకు చూడవచ్చు. ముఖ్యంగా మనకు అలంకారప్రాయంగా వీటిని చేతులకు కాళ్ళకు ధరిస్తారు. అలాగే కోయలు ముఖ్యంగా వారి యొక్క పండుగలకు నాట్యం చేసేటువంటి నృత్యానికి ఉపయోగించే డోలక్ కొయ్యలు మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు మేడారం జాతర సంబంధించినటువంటి ఫోటోగ్రఫీలు మనకి ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ కొమ్ము కొయ్య నృత్యం చేసేటప్పుడు స్త్రీలు పురుషులు ఈ కింది వేషధారణ చేస్తారు. పురుషులు తలపైన కొమ్ము కిరీటం, నాభి కింద పర్కిడ్, కాళ్లకు గజ్జలను ధరిస్తారు. కొమ్ముల మధ్య నెమలిపించ ఉంటుంది. సో స్త్రీలు గిలకాయలను పట్టుకొని పురుషుల వాయిద్య శబ్దాలకు అనుగుణంగా మనకు వర్తులాకారంలో నృత్యం చేస్తారు. అలాగే మనకి ఇక్కడ మేడకు సంబంధించినటువంటి చిత్ర ఫోటోలు మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు చెట్లు ఎక్కడానికి ఇక్కడ ముస్తాదు అలాగే వెదురు గొట్టాలు అలాగే మనకు వంటలు వండుకోవడానికి చిప్పలు అలాగే మనకు నీరు స్టోర్ చేసుకోవడానికి మనకు సొరకాయ బుర్రలు అలాగే మనకు ఈ యొక్క ఇప్ప సారాన్ని కాచడానికి మనకు ఇప్ప చిప్పలు అంటే మనకు సారా చిప్పలు మనకి ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇలా ఆవిరిని పట్టి మనకు సారాన్ని ఇందులో నుంచి తీస్తారు. సో మనకు అలాగే మనకు మట్టి పోయిన చూడవచ్చు. అలాగే మనకి ఇక్కడ దుప్పి కొమ్ములు మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మనకు గ్యాలరీ కిట్ ఏర్పాటు చేశారు. అలాగే మనకు చేపలు పట్టడానికి ఉపయోగించే వలలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజనులు అటవీ ప్రాంతంలో ఉంటూ మనకి ఇక్కడ పెద్ద పులి మీట ఇక్కడ మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే గండ్రగొడ్డలి అలాగే మనకు చాలా షార్ప్ ఉన్నటువంటి గండ్రగొడ్డలు మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకి అటవీ ప్రాంతంలో పిట్టలను పట్టుకోవడానికి ఉచ్చులు అలాగే మనకు ఎత్తైన కొండల నుంచి తేనెను కలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ తేనె బుట్టలు అలాగే మనకు చేపలు వేటడానికి ఉన్నటువంటి పరికరాలు మనకి ఇక్కడ చూడవచ్చు. గొలుసులు, ఎలుక బోన్లు ప్రస్తుతానికి మన ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ ఎలుక బోను. అలాగే మనకు బరిసెలు, కోతులను కొట్టడానికి ఉపయోగించే బరిసెలు మనకి ఇక్కడ చూడవచ్చు. లద్దలు మనకు బాణాలతో నుంచి కొట్టడానికి మనకి ఒక లద్దలు ఉపయోగపడతాయి. ఫౌజు ఉచ్చు అలాగే మనకు పావురాల మీట ముఖ్యంగా మనకు ఈ యొక్క అటవీ ప్రాంతంలో పావురాలను పట్టడానికి మనకి పావురాల మీటలు ఉపయోగిస్తారు. అలాగే మనకు విల్లంబులు ఈ యొక్క చెరువుల్లో అలాగే నీటి కుంటల్లో చిన్న చిన్న చేపలు పట్టడానికి చేపల బుట్టలు మనకి ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ గ్యాలరీలో లొడుగు అలాగే దూడ కట్టెలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మనకి ఇక గ్యాలరీలో పొందుపరిచారు. అలాగే మనకి ఇక్కడ కింది భాగంలో మనకు దున్న వేరు తీగ అలాగే మనకు కల్లాలు అంటే మనకు ధాన్యం మన చేతికి రావడానికి కల్లం కర్ర అలాగే మనకు కావడి బద్ద వీటితో మనం ధాన్యాన్ని తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవడానికి ఇలాంటి పనిముట్లు వాడతారు. ముఖ్యంగా అటవీ గిరిజన తెగ ప్రాంతాలలో మనకు వెదురు బొంగులు కట్ చేయడానికి అలాగే మనకు మాంసాన్ని కట్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన కత్తులు అలాగే మనకు వ్యవసాయంలో ఉపయోగించే కొడవళ్ళు అలాగే మనకు కట్టెలు కొట్టడానికి ఉపయోగించేటువంటి గొడ్డళ్ళు అలాగే మనకు మట్టిని తవ్వడానికి ఉపయోగించే పారలు మనకి ఇక్కడ అనిపిస్తాయి. అలాగే మనకు ఆవులు దూడలు పరిగెత్తినప్పుడు సౌండ్ వచ్చే మనకు ఇత్తడి బొనగలు మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు జల్లెడ పట్టడానికి జల్లెడలు అలాగే మనకు తూర్పాల పట్టడానికి అంటే మనకు తృణధాన్యాలు తూర్పాల పట్టడానికి మనకు చాటలు అలాగే ధాన్యం వడ్లు అలాగే వీటిని స్టోర్ చేసుకోవడానికి గంపలు గినుగులు మనకి ఇక్కడ బుట్టలు మనకి ఇక్కడ చూడవచ్చు. పై భాగంలో మనకు ప్రత్యేకంగా ఉన్నటువంటి బుట్టను మీరు చూడవచ్చు.
అలాగే మనకు పూర్వకాలంలో మనకు ఇప్పుడు మిక్సర్ గ్రైండర్స్ వచ్చాయి. సో, పూర్వకాలంలో మనకు ఇసురు రాయితో మనకు ధాన్యాలను మనకు పిండి చేయడానికి ఉపయోగించేవారు. అలాగే మనకు ధాన్యాలు కొలవడానికి సోలలు ఉపయోగించేవారు. ఇలా మనకు ప్రత్యేకమైన సోలలు చూడవచ్చు. అలాగే మనకు ధాన్యాన్ని దంచడానికి మనకు రోకలి, అలాగే మనకు చెంబులు, మనకు వాటర్‌ని తీసుకోవడానికి ఇత్తడి చెంబు, కంచు చెంబు, అలాగే మనకు ఇలా చల్ల కవ్వం, కంచు గిన్నె, ఇలా ప్రత్యేకమైన లోహంతో చేసినటువంటి వస్తువులను ఉపయోగించారు. సో, ప్రస్తుతం మన గిరిజనులు ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తున్నారు. ఇత్తడి బిందెలు, అలాగే మనకు రాగి బిందెలు ఇప్పటికీ మనం నీటిని వీటిలో తాగడం మనం గమనించవచ్చు. ఈ యొక్క గ్యాలరీలో మేడారం జాతరలో గోడపై ఉన్నటువంటి దేవతను ఆహ్వానం చేసుకొని ఉన్నటువంటి భక్తుల యొక్క నృత్యాలు, అలాగే గిరిజన తెగ యొక్క వేషధారణ, అలాగే మేడారం జాతరల యొక్క భక్తుల కోలాహలం మనకి ఇక్కడ చిత్ర రూపంలో చూడవచ్చు. ప్రస్తుత అటవిక ప్రాంతంలో ఆదివాసీలు, కోయవారు ఉపయోగించేటువంటి నెమలి దీపం, అలాగే అకుంగుం, అలాగే గంటలు, అలాగే మనకు గోవిందరాజరాయి, తూతకొమ్ము అంటే ముఖ్యంగా మనకు గిరిజనులు శబ్దం చేసేటువంటి ఈ యొక్క కొమ్ము, అలాగే మనకు గజ్జెలు, అందెలు, కాళ్ళకు వేసినటువంటి అందెలు, అలాగే మనకు మువ్వలు, అలాగే మనకు ప్రత్యేకించి మనకు హనుమంతుని మొలతాడు అంటే మనకు గిరిజనులు ఉపయోగించే మొలతాడు, అలాగే మనకు ఈ యొక్క కొమ్ము కోయ నృత్యంలో ఉపయోగించే వస్త్రం, అలాగే మనకు బుర్రకాయ అంటే మనకు నీటిని స్టోర్ చేసుకోవడానికి బుర్రకాయలు, అలాగే మనకు ఈ యొక్క ప్రత్యేకించి మనకు ఈ యొక్క పండుగలలో మనకు ఇవి ముఖ్యంగా కనిపిస్తాయి. అలాగే మనకు రాచకత్తి, అలాగే మనకు గండగొడ్డలి, ముఖ్యంగా మనకు గండగొడ్డలని విన్నాము. సో, మనకి ఇక్కడ చూడవచ్చు. గిరిజనులు ముఖ్యంగా వంటలు వడ్డించుకోవడానికి, అలాగే చేసుకున్నటువంటి గట్కా వీటిని వడ్డించుకోవడానికి తెడ్లతో ఉపయోగిస్తారు. సో, అలాగే మనకు తాటి ఆకులతో చేసినటువంటి బుట్టలు, అలాగే మనకు ఈత ఆకులతో చేసినటువంటి బుట్టలు మనకి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. అలాగే ఈ యొక్క బుట్టలను మనకు పూల బుట్టలు కూడా చేసుకొని పూలను ఉపయోగిస్తారు. సో, అలాగే మనకు బాటిల్ గార్డ్స్ అంటే ప్రత్యేకించి మనకు సోరకాయల్ని నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా మనకు పెద్ద సొరకాయలు మనకు నీటి నిల్వ కోసం ఉపయోగిస్తారు. అలాగే వాటి ముందు భాగంలో మనకు చెక్కతో చేసినటువంటి పీటల్ని మనం చూడవచ్చు. కొంచెం నీటిని పోసినప్పుడు సొరకాయలు ఉబ్బుతాయి. సో, ఆ ఉబ్బిన సొరకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మనకు తాటాకులతో వాటిని చుట్టి ఎక్కువ కాలం ఉండేలా మనకు ఇలా రూపొందించారు. మనకిక్కడ సమ్మక్క అమ్మవారి జీవిత చరిత్రని, అలాగే సమ్మక్క అమ్మవారు పెరిగిన విధానం మనకిక్కడ ఈ యొక్క చుట్టూ చిలకలగుట్ట యొక్క కొండని, మన చుట్టూ అమ్మవారి యొక్క జీవిత చరిత్రని ప్రతిబింబించే విధంగా మనకిక్కడ రూపొందించారు. అలాగే మనకిక్కడ సమ్మక్క అమ్మవారి యొక్క గద్దెలు మనకు ప్రత్యేకించి ఈ యొక్క మ్యూజియంలో పొందుపరిచారు. అమ్మవారి జెండా, అమ్మవారి పండుగలలోపు మనకు ఉపయోగించే జెండా మనకు అక్కడ చూడవచ్చు. సో, గ్రౌండ్ ఫ్లోర్లోనే విజిట్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో, ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే మనకు సమ్మక్క సారలమ్మ వారి యొక్క ధ్వజాలు, అలాగే మనకు మేడారం జాతరలు, అలాగే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటట్లుగా మనకు ఈ యొక్క ప్రతిమలను ఏర్పాటు చేశారు. సో, ఈ యొక్క గ్యాలరీలో మనకు స్టార్టింగ్లోనే ఉంచారు. మనకి ఇక్కడ ఆదివాసీలు కొమ్ముకోయ నృత్యం చేసినటువంటి ప్రధాన సన్నివేశాన్ని ఇక్కడ చూపించారు. ప్రధానంగా మనకి ఇక్కడ ఇద్దరు గిరిజనులు డోలక్ వాయిస్తూ, మరొక గిరిజనుడు సన్నాయి వాయిస్తూ, అలాగే మనకు మరికొందరు నృత్యం చేస్తూ ఉన్నటువంటి సన్నివేశం మీకు ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు సమ్మక్క సారలమ్మ అమ్మవారు, అలాగే మేడారం జాతరలో కనిపించే ప్రముఖమైన చిత్రాలు, వీటికి సంబంధించినవన్నీ మనకు ఈ యొక్క గ్యాలరీలో పొందుపరిచారు. ఇక్కడ అమ్మవారి యొక్క జెండాలను మనకి ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క జెండాలు మనకు ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ పండుగలలో, అలాగే ఆదివాసీ పండుగలలో మనకు ప్రముఖంగా కనిపిస్తాయి. ఆ కాలంలో లేదా ప్రస్తుత గిరిజన ప్రాంతాలలో మనకు నీటిని లిఫ్ట్ చేయడానికి మనకు ఈ యొక్క గూడ ఈతను ఉపయోగిస్తారు. అలాగే మనకు బావిలోని నీటిని తాడు సహాయంతో లాగడానికి మనకు చిన్న బావిలో అయితే బావి గిరకను ఉపయోగిస్తారు. సో, మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలామందికి తెలుసు. అలాగే మనకు పెద్ద బావిలో అయితే మనకు మోట గిరకను ఉపయోగించి మనకు ఈ యొక్క నీటిని తోడుతారు. అలాగే మనకి ఇక్కడ బుట్టలు చూసినట్లయితే అంటే మనకు చిన్న చిన్న బుట్టలు మనకి ఇక్కడ తాటి ఆకులతో, అలాగే ఈత ఆకులతో నేసినటువంటి బుట్టలు మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు మావు, చేపల్ని పట్టడానికి మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి మావును మనకి ఇక్కడ చూడవచ్చు. ప్రత్యేకంగా మనకు గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించే ఈ యొక్క వస్తువులన్నీ మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే మేడారం జాతరలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫోటోలు, ఆ యొక్క కాలం నుంచి మేడారం జాతర ఎలా జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి చిత్రరూపకంగా మనకు ఈ యొక్క గ్యాలరీలో పొందుపరిచారు. సో, 1980స్లో మనకు శ్రీరామ వీరేష్ గారు ఈ యొక్క ఫొటోస్ని తీశారు. సో, మనకు వారి ఫొటోస్ని మనకి ఇక్కడ గ్యాలరీలో పొందుపరిచారు. సో, అమ్మవారి చరిత్రను వివరించడానికి ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. ముఖ్యంగా మనకు కింద కూర్చోడానికి, పడుకోవడానికి మనకు ఈత ఆకులతో అల్లినటువంటి పిల్లల చాప, అలాగే మనకు కోపిరి ఉండ అంటే మనకు కొబ్బరితో నేసినటువంటి కొబ్బరి తాడు, అలాగే మనకు చెప్పులు, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈత ఆకులతో అల్లినటువంటి పెద్ద చాప,
మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. సో అలాగే మనకు చాట, ముఖ్యంగా మనకు తృణధాన్యాల్ని ఇలా విసరడానికి ఉపయోగపడే చాట, అలాగే మనకు గంపలు, అంటే ముఖ్యంగా మనకు పూలు పండ్లు దాచుకోవడానికి గంప మనకి ఇక్కడ చూడవచ్చు. సో మనం ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి పనిముట్లు, అలాగే ఆ కాలంలో ఉపయోగించబడినటువంటి ప్రత్యేకమైన ఈ యొక్క వస్తువుల్ని ఖచ్చితంగా మేడారంలో వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకు సమ్మక్క సారలమ్మ అమ్మవారి యొక్క దీవెనలు కూడా పొందండి. అలాగే మనకు సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిన చారిత్రక ఘట్టాలను మనకు ఇక్కడ బొమ్మల రూపంలో వివరించారు. సో అమ్మవారు పుట్టడం, అలాగే అమ్మవారు పెరగడం, అలాగే మనకు పగిడిద్ద రాజును పెళ్లాడటం, అలాగే మనకి ఇక్కడ గద్దెల రూపంలో కొలవడం, అలాగే మనకి ఇక్కడ పాము కాటుకు మందునివ్వడం, సమ్మక్క అమ్మవారు చిలకలుగుట్ట వెళ్ళడం, మాయమవడం, అలాగే మనకు సమ్మక్కగా ఇక్కడ కొలువు తీరడం వంటివి చారిత్రక ఘట్టాలు మనకి ఇక్కడ బొమ్మల రూపంలో వివరించారు. అలాగే మనకు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటీరాలు ఎలా ఉండేవో మనకి ఇక్కడ ఈ యొక్క మ్యూజియం బయట మనకి ఇక్కడ చూపించే విధంగా నిర్మించారు. ఫ్రెండ్స్, మేడానికి సంబంధించిన వీడియో ఆ రికార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.